ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులారా, దేవుని అత్యధికమైన కృపను బట్టి ఈరోజు ఈ రీతిగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి కృపగల దేవుడు మనకిచ్చిన గొప్ప సమయానికై కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల వాక్య భాగాన్ని రోమీలకు పౌలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక స్వస్థ బుద్ధి గలవారగుటకు తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని చెప్పుచున్నాను. దేవుని వాక్యంలో చాలా సూటిగా, చాలా స్పష్టంగా దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు. మనము ఏ స్థితిలో ఎంతగా ఎంచుకోవాలో అంతగానే ఎంచుకునేవారిగా ఉండాలి. ఆయన చెప్తున్న మాట ఇది. నూతన పరచబడిన ఒక వ్యక్తి, మార్పు చెందిన ఒక వ్యక్తి, క్రైస్తవునిగా జీవిస్తున్న ఒక వ్యక్తి జ్ఞానయుక్తంగా ఎంచుకునే జ్ఞానం, ఎంచుకునే ఆత్మ కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడై తగిన రీతిగా తన్ను ఎంచుకోవాలి. వారికి అనుగ్రహించబడిన కృప, అంటే మనకు అనుగ్రహించబడిన కృప మీలో ప్రతి వానితోనూ ఆ కృప పొందుకోవాలని మనవి చేస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఒక్క వ్యక్తికి ఒక విశ్వాస పరిమాణం అనేది ఉంటుంది. ఒకరికున్న స్థాయి ఒకరికి ఉండకపోవచ్చు, ఒకరికున్న విశ్వాసం మరొకరికి ఉండకపోవచ్చు, భిన్నమైన పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇక్కడ పౌలు క్రైస్తవులను దీనులుగా ఉండమని చెప్తున్నాడు, తగ్గించుకుని ఉండమని చెప్తున్నాడు. తమకిచ్చిన సంఘము అనే ఆ శరీరంలో సంఘ క్షేమం కొరకు జీవించాలంటే, సంఘము యొక్క మేలు కోరుకోవాలంటే తగ్గింపు చాలా ప్రాముఖ్యము అన్నాడు. తగ్గించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యము అనే మాట ఇక్కడ చెప్పటం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయాలలో నీకంటే కొలవలేని ఉన్నతమైన వాటిని దేవునితో నీవు ఎందుకు ఎదిరిస్తూ ఉంటావు అంటే, ఇక్కడ గుర్తించుకోవలసిన ఒక మాట, నీవు గర్వంతో ఉన్నంత కాలం నేను ఇక్కడున్న సుంకర్ లాంటి వాడిని కూడా కాదు అన్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి ఎలాంటి వారైనా వస్తారు, ఏ స్థితిలో ఉన్నవారైనా వస్తారు. రావద్దు అని చెప్పటానికి ఏ వ్యక్తికి ఎలాంటి అధికారము లేదు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ ఎటువంటి వారు వచ్చినా మన కన్నులు
వారు తక్కువగా చూచే స్థాయి, అంటే కిందకు చూచే స్థితి నుండి కిందకు చూడొద్దు అని కళ్ళు ఆపరేషన్ చేసుకున్న వ్యక్తికి మాత్రమే చెప్తారు. కిందకు చూడొద్దు, నల్ల కళ్ళద్దాలు తీయద్దు, వంగద్దు, వంగి పనులు చెయ్యొద్దు అనేది ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి, అతడు పురుషుడు కావచ్చు, ఆమె స్త్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్దలు వయసు మీరినప్పుడు, చూపు తగ్గినప్పుడు ఆ కంటి ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఇచ్చే సలహా కిందకు చూడొద్దు. ఒక కంటి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికే ఇలాంటి సలహాలు ఇవ్వబడ్డప్పుడు, దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ జీవితంలోనూ జీవిస్తున్న మనకి ఆత్మ సంబంధమైన గర్వం అనేది ఉండకూడదని ఇక్కడ ప్రభువు చెప్పటం గల కారణం ఏంటంటే, అన్ని గర్వాల కంటే ఆత్మీయ గర్వం చాలా ప్రమాదకరమైంది. కాబట్టి నేనేదో మంచిగా ఉన్నాను, నేనేదో మంచిగా జీవిస్తున్నాను, నేను అలాంటోని కాదు, ఇలాంటోని కాదు, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, నాకు భక్తి ఉంది, నేను అన్యాయం చేయలేదు, నేను ఒకరు దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు. అన్యాయము గమనించాలి, భయంకరమైన ఆ వ్యభిచారము దేవుని బిడ్డలారు గమనించాలి. చూపించుకుంటూ అక్కడ ఒక వ్యక్తి ఉంటాడండి, చాలా దీనస్థితిలో ఉన్నవాడు, తను తాను తగ్గించుకున్నవాడు, దేవుని వైపు కనులెత్తటానికి కూడా, మీది చూచటానికి కూడా ధైర్యం లేనోడు. ఏం చేస్తున్నాడంట? తల పైకెత్తలేనోడు, చేతులు పైకెత్తలేనోడు, దేవా నన్ను కరుణించు, నన్ను క్షమించు, పాపినైనా నన్ను కరుణించు అని దేవుని దగ్గర ఏడుస్తున్నవాడు. అతడు చేయుచున్న ప్రార్థన మీరొక్కసారి గమనించినట్లయితే, అలాంటి వ్యక్తి, ఎంతో తగ్గింపు కలిగిన వ్యక్తి చూచిన వెంటనే, అయ్యా ఇక్కడున్న ఈ శంకర్ లాంటి వాడిని కూడా కానందుకు నీకు వందనాలు అన్నాడు. ఎంత చిన్న చూపుతో కూడిన ప్రార్థన అండి ఇది. ఒక వ్యక్తిని తక్కువగా చూచే స్థితి అనేది చాలా ప్రమాదకరం. అది ఎంతో భయంకరమైన పాపంతో కూడినది. దాన్ని ఒక విధంగా చెప్పచ్చు, అన్ని రకాల గర్వాల కంటే ఆత్మ సంబంధమైన గర్వము, భక్తిలో ఉన్న గర్వం చాలా మొండిది. ఇప్పుడు మొండోన్ని ఎవ్వడు ఏం చేయలేడంట, మీకు తెలుసా? మొండుగెత్తునోన్ని ఎవ్వడు ఏం చేయలేడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి ప్రార్థన ఆ వ్యక్తి చేస్తున్నాడు. అయితే ఇక్కడ 13వ వచనాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తటానికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని. వాస్తవంగా సుంకరి ఆ రోజుల్లో పన్నుసులు చేసేవారండి, పన్నుసులు చేసేవారు. మీరు ఆ బాపతికి చెందిన వ్యక్తే జక్కయ్య. జక్కయ్య పన్ను వసూలు చేయమంటే అన్యాయంగానే వసూలు చేసిన వ్యక్తి. అంత అన్యాయంగా వసూలు చేసే మార్పు అనేది అతని జీవితంలో వచ్చింది. ఎప్పుడైతే మారిపోయాడో తనకున్నదంతా ఏం చేశాడు? బేదలకు పంచాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తెచ్చాడో వారికి తిరిగి ఇచ్చేశాడు. ఇదండి అతని జీవితంలో జరిగిన మార్పు. నిజంగా అలాంటి స్థితిలో మారు మనసు పొందిన వ్యక్తి
ఒకవేళ ఇతరుల దగ్గర నుంచి వ్యతిరేకంగా పన్ను వసూలు చేసిన వాడై ఉండొచ్చు. అతను పాపిని ఎరిగి దేవుని ఎదుట ఏం చేశాడు? దేవుని ఎదుట తన కృప కొరకు అడిగాడు, ప్రభువా పాపినైనా నన్ను కరుణించు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, గర్వం అనేది అసలు తల్లి గర్భంలో వచ్చిన మొదలుకొని ఈ భూమి మీద జీవించే ప్రతి నరునిలోనూ గర్వం అనేది ఉంటుంది. గర్వం లేని వ్యక్తి అంటూ ఎవ్వడూ లేడు. కాకపోతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, ఇతరులు చిన్న చూపు చూపే దాని పరిస్థితి నుంచి, దాని ప్రభావము నుండి మనం బయటపడి క్రిందకు చూడకుండా దానికి బదులు అందరితో ఎంతో ఉన్నతంగా ఉన్న దేవుణ్ణి చూడగలిగిన జ్ఞానం మనం కలిగి ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, స్వస్థ బుద్ధి గలవారు అవుతాం. తగిన రీతిగా ఎంచుకునే జ్ఞానం కలిగి ఉంటాం. ఆ రీతిలోనే గమనించాలి, ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోక, నిజమే ప్రభువా నేను దీనున్నయ్యా, నాకు తగ్గింపు దయచేయండి అయ్యా, ఎవరిని పోల్చుకుని నేను భక్తి జీవితంలో ఉండనయ్యా, మాదిరిగానే నేను నడుస్తానయ్యా, ఏ వ్యక్తిని తక్కువ చేయనయ్యా, ఏ వ్యక్తిని తక్కువగా చూడనయ్యా, నాలో ఉన్న సమస్త ఆత్మ సంబంధమైన గర్వాన్ని తొలగించండి అయ్యా అని మనం ప్రార్థన చేయుచుండగా, దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ప్రమస్త గర్వము బయటికి వెళ్ళిపోవటం మనం చూడబోతున్నాం. తగ్గింపు కలిగి ఆయన కొరకు జీవించబోతున్నాం. ఆ పరలోకపు సాన్నిధ్యం, పరలోకపు దీనత్వం, తగ్గింపు ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే, అన్ని రకాల గర్వం కంటే ఆత్మ సంబంధమైన గర్వం చాలా మొండిదని, దాని విషయంలో ఎంత త్వరగా బయటకు వస్తే అంత త్వరగా బయటపడాలని, అలా బయటపడ్డ వారు దీనులు అవుతారని, తగ్గింపు కలిగి ఉంటారని, అయా ఇతరుల్ని ఘనపరుస్తారని నీ వాక్యం ద్వారా ఈ ఉదయకాలపు నాయనా వర్తమానం ద్వారా నీ లేఖనాలు పంచుకునే కృప మాకిచ్చారు. విత్తబడిన వాక్యాన్ని అందరు హృదయాల్లో మంచి నేలను పని విత్తనాల వలె ఫలింపచేసి నీ చిత్తానికి సంపూర్ణంగా లోబడే కృపను అనుగ్రహించమని, బలపరచమని, ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ అన్ని విషయాల్లో నీ కృపా సన్నిధి మాతో ఉంచమని, ప్రతి ఉదయము నీ వాక్యములు వెదజల్లే ఆత్మను అనుగ్రహించమని, బలపరచమని, యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన కృప సదా మనందరికీ నిరంతరము తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.